వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువా అనేది అందుకే తాజాగా ఏలూరు జిల్లాలో కొందరు దొంగలు బయలుదేరారు. వారికి దేవుడే ఆ డబ్బులిచ్చాడట. వాటిని జనానికి ఇస్తారట. దానికి బదులుగా డబ్బులు తీసుకుంటారట. ఇలా చెబితే ఎవరికైనా ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఎందుకు, ఆ డబ్బునే డిపాజిట్ చేసుకుంటే అయిపోతుందిగా అనే అనుమానం కలగక మానదు. కానీ కొందరుంటారు, అలాంటి వారినే ఆ ముఠా టార్గెట్ చేసింది. దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. అమాయకులను టార్గెట్ చేసి నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. దేవుడు తమకు డబ్బులిస్తాడని, వాటితో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తామని నమ్మించి కొంత మొత్తం అసలు నోట్లు తీసుకుని నకిలీ నోట్లు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యుల ఆట కట్టించారు. ఏలూరులో 108 అంబులెన్స్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న దొండపాటి ఫణికుమార్ కు జూలై 28న ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాము కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేస్తామంటూ పరిచయం చేసుకున్నాడు అవతలి వ్యక్తి. తమకు దేవుడు డబ్బులు పంపిస్తాడని, అలా పంపిన వాటిలో 44 లక్షల రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తం కావాలంటే 10 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. ఇలా కొంత డబ్బు తీసుకుని 4 రెట్లు ఎక్కువగా ఇవ్వడాన్ని తమ పరిభాషలో బ్యారిస్ అని అంటారని వివరించాడు. ఈ డబ్బులు ఎక్కువ రోజులు తమ వద్ద ఉండవని, ఆలస్యం చేస్తే మాయమైపోతాయని తెలిపాడు. వెంటనే డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకోవాలని సూచించాడు. అయితే తన వద్ద అంత డబ్బులు లేవని ఫణికుమార్ చెప్పగా కొంత అడ్వాన్స్ గా ఇవ్వాలని, అనంతరం మిగిలిన సొమ్ము తీసుకురావాలని సూచించాడు. 44 లక్షలొస్తాయనే ఆశతో ఫణికుమార్ జూలై 30న ఫోన్ చేసిన వ్యక్తిని మరికొందరిని కలిసి 3 లక్షలిచ్చాడు. మిగిలిన డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని ఆ ముఠా సభ్యులు చెప్పారు. 10 లక్షలకు 44 లక్షలొస్తున్నాయని ఊహల్లో తేలిపోయాడు ఫణికుమార్. ఈ విషయం తన ఫ్రెండ్స్ తో చెప్పాడు. ఇదంతా మోసమని గుర్తించిన ఫణికుమార్ ఫ్రెండ్స్ అతన్ని అలర్ట్ చేశారు. ఎవరో నిన్ను మోసం చేస్తున్నారంటూ ఫణికుమార్ కు హితబోధ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన ఫణికుమార్ తనను మోసం చెయ్యాలనుకున్న ముఠాకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ ముఠాను పోలీసులకు పట్టించేందుకు ప్లాన్ చేశాడు. ఈ నెల 3న ఆ ముఠాకు ఫోన్ చేసి మిగిలిన డబ్బులు తీసుకొస్తున్నానని, ఏలూరు కొత్త బస్టాండ్ వెనుక రైల్వే ట్రాక్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అలాగే ఏలూరు 3 టౌన్ పోలీసులకు జరిగిన విషయం తెలిపాడు. దాంతో పోలీసులు రైల్వే ట్రాక్ రోడ్డు దగ్గర కాపు కాశారు. అక్కడకు వచ్చిన నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడు చింతలపూడి మల్లాయిగూడెం ప్రాంతానికి చెందిన మారుమూడి మధుసూదన్ రావు, కారు డ్రైవర్ గప్పలవారి గూడెనికి చెందిన బిరెల్లి రాంబాబును అరెస్టు చేశారు. వారి నుంచి 47 లక్షల రూపాయలు విలువైన నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ సెల్ ఫోన్ను సీజ్ చేశారు. వీళ్ళిద్దరూ నకిలీ కరెన్సీ ముఠా వద్ద ఉంటూ మార్కెట్లో నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి, ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు, మీకైతే ఉపయోగపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారనమాట. ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మేసి ఈ ఓకే ఉచితంగా డబ్బు వస్తుంది. అది ఎయిదర్ ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే కనపడుతుంది. ఈ నకిలీ నోట్లు మధుసూదన్ రావు, రాంబాబులకు ఎలా వచ్చాయి, ఎవరు ప్రింట్ చేశారు, ఈ నకిలీ కరెన్సీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు జిల్లా పోలీసులు. త్వరలోనే ఈ నకిలీ నోట్ల ముఠా మూలాలను బయటపెడతామంటున్నారు.